హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అందరికీ ఇష్టమైన నోరూరించే గోంగూర పచ్చడిని అయితే చేసి చూపించబోతున్నాను. చాలా సింపుల్ అండ్ క్విక్గా చేసుకోవచ్చు. నిజంగా చెప్పండి, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఇంకెందుకు లేట్ చేయకుండా ఎలా చేయాలో గోంగూర పచ్చడిని చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి. ఇంకైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక చిన్న మీడియం కట్ అయితే ఒక కట్ట వరకు అయితే గోంగూరను తీసేసుకున్నాను. ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు. మీరు ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం డబుల్ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది. జనపకూర మొత్తాన్ని ఒక్కొక్క ఆకుగా మంచిగా వేరుకొని మొత్తం కూడా ఒకసారి నీట్గా వాష్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. స్టవ్ పైన ఏదైనా ఒక కడాయి మందంగా ఉండేది పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసేసి ఒక దోరగా వేయించుకోవాలి. అదే 2 కట్టల వరకు తీసుకుంటే డబుల్ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. వీటిని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. మిక్సీ జార్లోకి వేసుకొని పూర్తిగా చల్లారిపోనివ్వండి. అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని పూర్తిగా హీట్ అయిపోనివ్వండి. హీట్ అయినాక మనము ఈ పచ్చళ్ళు చేసేటప్పుడు నార్మల్ ఫ్రీడమ్ ఆయిల్ వేయడం కంటే వేరుశనగ ఆయిల్ వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. దీన్ని స్కిప్ చేసేసి వేరుశనగ నూనె అయితే వేసేసుకోవచ్చు ఉండేవాళ్ళు. ఒక 2 వరకు టమాటాను అయితే ఒక 4 పీసెస్గా కట్ చేసేసుకొని ఒక 2 టమాటాస్, అలాగే ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరని మీ స్పైసెస్ తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ అయితే దీన్ని బాగా మగ్గిపోనివ్వాలి. నేను ఒక 15 మినిట్స్ తర్వాత తీసి చూపిస్తున్నాను. మనకి కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంటేనే పచ్చడి అనేది బాగుంటుంది. మరీ డ్రై అయిపోయినా సరే పచ్చడి తినడానికి కూడా అంతేం బాగోదు. రైస్లో కలుపుకుంటాం కాబట్టి వేడివేడిగా ఉండేటప్పుడు. సో మనకి కొంచెం వెట్గా ఉంటేనే బాగుంటుంది. పచ్చడిలు ఏవైనా సరే కొంచెం వెట్గా ఉండేటప్పుడు దించుకుంటేనే టేస్ట్ అనేది లూజ్గా ఉండి బాగుంటుంది. దీన్ని పూర్తిగా చల్లారిపోనివ్వండి. దీన్ని పూర్తిగా చల్లారిపోయినాక మనం ముందుగా పల్లీలు వేసుకున్నాం కదా, దాన్ని అయితే మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం బ్లెండ్ చేస్తూ మిక్సీ పట్టుకుంటే మనకి పల్లి పొడి అయిపోతుంది కదా. ఆ పల్లి పొడిలో మనం ముందుగా గోంగూరను వేయించుకున్నాం కదా, దాన్ని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. దాన్ని పూర్తిగా చల్లారిపోయినాక మనం ఇందులో వేసేసి మొత్తం కూడా వేసేసినాక దీంట్లోకి ఒక 4-5 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి వేసుకొని మీ రుచికి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని, మనకి గోంగూర పచ్చడికి కొంచెం ఎక్కువ సాల్ట్ని పడుతుంది. తిరిగి మూత పెట్టి ఆపుతూ బ్లెండ్ చేస్తే మనకి కొంచెం బరకగా అయితే అవుతుంది. ఆపుతూ బ్లెండ్ చేయాలి. డైరెక్ట్ ఒకటే స్పీడ్లో పెట్టేస్తే మనకి మెత్తగా అయిపోతుంది, అంత ఏం బాగోదు. సో ఆపుతూ బ్లెండ్ చేస్తే మనకి కచ్చాపచ్చగా అయితే ఈ గోంగూర పచ్చడి అనేది రెడీ అవుతుంది. దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో మొత్తం కూడా తీసేసి ఈ బౌల్లోకి వేసేసేయాలి. దీన్ని ఇప్పుడు సైడ్కి పెట్టేసి ఒక చిన్న ఆనియన్ తరిగి పెట్టుకోవాలి. కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసేసుకోవాలి. అదే మిక్సీ జార్లోకి మనం ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకున్నది వేసేసుకొని కచ్చాపచ్చాగా తిరిగి మూత పెట్టి బ్లెండ్ చేసుకోవాలి. ఆపుతూ ఒక 2 చిప్లు తిప్పామంటే సరిపోతుంది. మనకి ఇలా అయితే రెడీ అయిపోతుంది. దీన్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసేసి మొత్తం కూడా ఒకసారి కలిపేసి మొత్తం కూడా ఒకసారి ఈ ఆనియన్స్ వేసేసి కలిసేటట్టు అయితే మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని దీన్ని ఇప్పుడు సైడ్కి పెట్టేసుకొని పోపు రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదా, మనకి ఇలాగ కొంచెం ఇలా కచ్చాపచ్చగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేసుకొని పోపు అయితే వేసేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని అదే కడాయి పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసేసుకుందాం. మనకి ఈ పచ్చడి నిల్వ ఉండాలంటే కొంచెం ఎక్కువ ఆయిలే వేసేసుకోవాలి. లేదు 1 or 2 డేస్లో అయిపోతుందంటే నార్మల్గా పోపు పెట్టుకున్నాం కదా, ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వీటిని వేసుకొని దోరగా వేపుకోవాలి. ఇవి వేసినాక వెల్లుల్లి, అలాగే ఒక 4-5 వరకు ఎండుమిర్చి, కరివేపాకు ఒక రెమ్మ వేసుకొని మొత్తం కూడా ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి. మనకి
వెల్లుల్లి ఎండుమిర్చి అనేది బాగా ఫ్రై అయిపోవాలి. నిల్వ ఉన్నా సరే ఏం కాదు. ఫైనల్గా కొంచెం ఇంగువ వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిని అయితే ఇందులో వేసేసి ఒక 3 or 5 minutes సిమ్లో పెట్టేసి కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, అంత సింపుల్గా గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. సిమ్లో పెట్టేసుకోవాలి, లేదంటే అడుగు అనేది మాడిపోతుంది. ఒకసారి మొత్తం కలిసేటట్టుగా ఆయిల్ పట్టాలి. మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని వేడి వేడి రైస్లోకి అయితే గోంగూర పచ్చడిని ఎమ్మీగా చాలా బాగుంటుంది. ఇంకా మనం దీన్ని ఫ్రిడ్జ్లో అయితే ఒక 1 week పాటు అయితే స్టోర్ చేసేసుకోవచ్చు. స్టోర్ చేసుకుంటే మాత్రం నేను తక్కువ ఆయిల్ వేసుకున్నాను, ఆ ఒక్క రోజుకి అయిపోతుంది. సో మీరు ఎవరైనా స్టోర్ చేసుకున్నట్లయితే కొంచెం ఎక్కువ ఆయిల్ని వేసుకొని పోపు అయితే వేసేసుకోవాలి. చూసారు కదా, ఎంత సింపుల్ అండ్ క్విక్గా చేసుకోవచ్చు మనం ఈ గోంగూర పచ్చడిని. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.